దివ్యవాణి టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభాభివందనములు. నా పేరు చాట్ల శౌరమ్మ. నేను జేఎంజే సంస్థలో సిస్టర్గా పనిచేయుచున్నాను. నా తల్లిదండ్రులు చాట్ల జోజప్ప, చాట్ల అర్లమ్మ. వారికి 4 సంతానము. వారిలో నేను 2వ సంతానముగా ఉన్నాను. నా ముందు ఉన్నటువంటి అన్నయ్య ప్రీస్ట్, గుంటూరు డయాసిస్ గురువు, ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నారు. నా తరువాత చెల్లి పెళ్ళయి ఆ అమ్మాయి పిల్లలు తన అత్తగారింట్లో స్థిరపడి ఉంది. తమ్ముడు ఇంటి వద్ద ఉన్నాడు. వానికి భార్య, 2 బిడ్డలు ఉన్నారు. మా బాల్యము సతనపల్లి అని పురపాలక పట్టణములో జరిగింది. మా తండ్రి గారిది పొడపాడు అనే గ్రామము. ఆయన బాల్యము, చదువు అన్నీ ఆ గ్రామంలోనే జరిగి ఉన్నవి. తనకు గవర్నమెంట్ ఉద్యోగము ఉండటం వలన సతనపల్లిలో స్థిరపడడం జరిగింది. మా అమ్మ స్వగ్రామము తాళచెరువు. ఆమె ఒక కథోలిక కుటుంబీకురాలు, కథోలిక గ్రామం నుండి వచ్చినటువంటి శ్రీమూర్తి. మా అమ్మమ్మకు అమ్మ చివరి సంతానము. వాళ్ళు 2 అబ్బాయిలు, 5 అమ్మాయిలు. మా అమ్మమ్మ ఉన్నటువంటి సమయంలో ఆమె మరియమ్మ గారి యొక్క దర్శనము పొందడం జరిగింది. ఆ తరువాత ఆమె ఒక గృహను నిర్మించి అక్కడ ఉన్నటువంటి కథోలిక ప్రజలకు ఒక మాదిరిగా ఒక విశ్వాసాన్ని వారికి ఇవ్వగలిగింది. అటువంటి గృహ ఇప్పుడు ఒక మందిరముగా అభివృద్ధి చెందినది. నాన్నకు గవర్నమెంట్ ఉద్యోగం అవడం వలన ఆయన సత్తనపల్లిలో కుటుంబంతో స్థిరపడి ఉన్నారు. కనుక మా బాల్యం అంతా సత్తనపల్లిలోనే జరిగినది. మా చదువులు, మా ఇంటర్మీడియట్ చదువుల వరకు మా స్టడీస్ అన్నీ సత్తనపల్లిలోనే జరిగి ఉన్నాయి. మాకు ప్రతిదినము పూజకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నందువలన, కథోలిక చర్చి ఉండటం వలన ప్రతిరోజు చర్చికి వెళ్ళే అలవాటు. ఆదివారం సాయంత్రం కూడా ఆరాధన, బెనడిక్షన్ ఉంటుంది. వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుకోవడం, జపమాలను జపించడం, అక్కడ ఉన్నటువంటి సిస్టర్లతో ఒక మంచి స్నేహభావంగా ఉండేటటువంటి అలవాటు మా అందరికీ ఉంది. మాకే కాదు, అక్కడ ఉన్నటువంటి కథోలిక కుటుంబీకులందరికీ ఉంది. కాబట్టి నా ప్రకారం అయితే నేను కానీ, మా అన్నయ్య కానీ, మా కుటుంబంలో మేము రోజు జపమాలు జపించేటటువంటి అలవాటు మాకు ఎప్పుడూ ఉంది. ప్రతిదినము. ఆ రోజుల్లో ఏ టీవీలు లేవు, ఏమీ లేవు. కాబట్టి రేడియోలు ఉన్నా కానీ మేము అంత ఇష్టపడే వాళ్ళం కాదు వినడానికి. సో ఆధ్యాత్మికత ఎక్కువగా ఉండేది కుటుంబంలో కానీ, మా గ్రామాల్లో కానీ, మా బంధుమిత్రుల్లో కానీ, ఎవరి దగ్గర అయినా ఇటువంటివి ఉన్నాయి. కాకపోతే మాకు ఏ రోజు సంస్థకు వెళ్ళాలి, దేవుని సేవ చేయాలి అనేటటువంటి భావన ఎప్పుడు మా మనసుల్లో లేదు. అమ్మ తల్లిదండ్రుల ప్రార్థన పుణ్యఫలమో, లేదంటే భగవంతునికి ఆయనకు మేము ప్రీతిపాత్రులుగా ఉన్నామేమో తెలియదు. కానీ మాకు కొన్ని నిరూపణలు భగవంతుడు చూపించారు. ఎలా అంటే, మమ్మల్ని ఒక వొకేషన్ క్యాంప్ కోసం అని చెప్పేసి గుంటూరు ప్రాంతానికి తీసుకురావడం జరిగింది, ఆడపిల్లల్ని. వెళ్ళిన తర్వాత కూడా నాకు వెళ్ళాలి అని అనిపించలేదు. అదేవిధంగా అన్నయ్య కూడా తెనాలి రెడెంప్టిస్ట్ ఫాదర్ల దగ్గరకు వొకేషన్ క్యాంప్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను వెళ్తాను, గురువుని అవుతాను అని చెప్పి చెప్పడం జరిగింది. జరిగినప్పుడు అన్నయ్యని కూడా అతి కష్టంగా తమ్ముళ్ళు కానీ వాళ్ళు అతి కష్టంగా ఒప్పుకున్నారు. వద్దు, ఇద్దరు వయసుకు వచ్చారు, తల్లిదండ్రులకు సహాయం చేసే వయసులో ఇప్పుడు మీరిద్దరూ బయటికి వెళ్ళటం ఏంటి అని చెప్పి ముందు అన్నయ్యని డిస్కరేజ్ చేశారు. నేను అప్పటికి 8-9 తరగతులు చదువుతూ ఉన్నాను. నేనేం చెప్పలేదు అప్పటికి. అన్నయ్య వెళ్ళిపోయారు సెమినరీకి. నా 10వ తరగతి అయిపోయిన తర్వాత వొకేషన్ క్యాంప్కి వచ్చినా నాకు అంత అవగాహన లేదు. కాబట్టి నాకు ఆలోచన లేదు సిస్టర్ని అవ్వాలని కానీ, దేవుని పిలుపు అందుకొని వెళ్ళాలి అని కానీ నాకు లేదు. కాకపోతే నా జీవితంలో ఉన్నటువంటి ఒకే ఒక్క గోల్ ఏంటంటే, ఉద్దేశం, నేను మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం, ఒక ఆఫీసర్గా, ఫీల్డ్ ఆఫీసర్గా, ఏజీబీఎస్సీ చదువుకొని ఒక ఆఫీసర్గా నేను
స్థిరపడాలి అనేటటువంటి ఆలోచన నాకుంది. ఒక కుటుంబ జీవితంలో మంచి సతీమణిగా ఉండాలి, 2 బిడ్డలతోటి నా ఫ్యామిలీ నేను అనేటటువంటి ఒక స్వార్థపూరిత అందరిలానే ఒకలాంటి నా అనేటువంటి భావన నాలో ఉండింది. కానీ వీటన్నిటికీ అతీతంగా భగవంతుని యొక్క ప్రణాళిక ఉంది. ఎలా అంటే నాకు నా 10వ తరగతి అయిపోయిన తర్వాత దేవుడు కొన్ని నిరూపణలు చూపించారు. ఒక ప్రక్క అన్నయ్య సెమినరీకి వెళ్ళిపోయారు అనేటటువంటి ఒక బాధ. ఎందుకంటే బాల్యం నుంచి అందరం కలిసిమెలిసి ఉన్నవాళ్ళమి, కలిసిమెలిసి ఆడుకున్న వాళ్ళమి, అన్నింటినీ మంచి చెడు సుఖదుఖాలన్నీ పంచుకున్నటువంటి వాళ్ళమి తల్లిదండ్రితో కలిసి. కాబట్టి అన్నయ్య వెళ్ళిపోయారు అని చెప్పి ఒక దిగులు. ఇంకో ప్రక్క దేవుడు చూపించే నిరూపణలు ఈ విధంగా ఉన్నాయి. నేను ఇంటర్మీడియట్కి నల్లపాడు కాలేజీకి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను ఉండలేక మళ్ళీ వెనక్కి వచ్చేసి సత్తనపల్లి కాలేజీలోని కోఎడ్యుకేషన్లో చదివాం మేము. అన్నయ్య కానీ నేను కానీ చదివిన టైంలో మేము కోఎడ్యుకేషన్ కాలేజీలో చదవడం జరిగింది. కోఎడ్యుకేషన్ అంటే బాలికలు కలిసి ఒకే క్లాస్ రూమ్లో ఉంటాము. ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెసే ఉండేవి, మన సంస్థలు ఉంటే ప్రైవేట్గా ఉండేవి. సో మాకు అక్కడ అవైలబిలిటీ ఉంది కాబట్టి మేమిద్దరం అక్కడే చదువుకున్నాం. మా చెల్లి మా తమ్ముడు అందరమే ఆ పట్టణంలోనే చదువుకోవడం జరిగింది. చాలామంది చెప్పేవాళ్ళు, మీరు కోఎడ్యుకేషన్లో చదువుకున్న వాళ్ళు ఇట్లా సిస్టరు ఫాదర్లుగా మీరు ఉండగలరా అనేటటువంటి అనుమానాలు చాలామంది సిస్టర్లు చాలామంది ఫాదర్లు మమ్మల్ని అడగడం జరిగింది. నల్లపాడు నుంచి వచ్చిన తర్వాత నాకు ఒక కళలో నిరూపణ అన్నమాట. మరియమ్మ గారు యేసుప్రభు, మరియ తల్లి తిరుహృదయం, యేసుప్రభు తిరుహృదయం, వాళ్ళిద్దరి చుట్టూ దేవకన్యకలు తిరుగుతూ వాళ్ళ మధ్యలో నన్ను ఉంచుకున్నటువంటి ఒక కళ అనేది నాకు కలగడం జరిగింది. ఆ కళ నాకు మామూలుగా కళలు రావు, వచ్చినవి నిజం అవుతాయి. కనుక సో ఈ కళ నిరూపణ ఏంటి అని నేను ఆలోచించి నా పెద్దవాళ్ళని తల్లిదండ్రులని సిస్టర్స్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, భగవంతుడు నిన్ను పిలుస్తూ ఉన్నట్లున్నారు కనుక నువ్వు అది గ్రహించుకో అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ కళను ఆధారం చేసుకొని మరియు ఇంకొకటి కూడా నేను నా జీవితంలో చవిచూసింది ఏమిటంటే, ఆ రోజుల్లో మీడియా అనేది లేదు, కానీ అప్పుడప్పుడే వస్తున్నటువంటి బ్లాక్ అండ్ వైట్ టీవీ, మా నైబరింగ్ ఇరుగు పొరుగు అంటారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ, ఆ అమ్మాయి నాకు మంచి స్నేహితురాలు, వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్. సో మేమందరం మంచిగా చాలా స్నేహభావంగా ఉండేవాళ్ళం, తల్లిదండ్రులు కుటుంబీకులు అందరమే. సో వాళ్ళ ఇంట్లో కూర్చొని నేను ఒక టీవీ మూవీ చూస్తూ ఉన్నాను. ఆ రోజు అది శివరాత్రి, మామూలుగా హిందువులు నిద్రపోరు, టీవీ చూస్తూ వాళ్ళు దేవునికి అర్పించి ఆ రాత్రిని వాళ్ళు ఒకలాంటి ఉపవాసం నైట్ చేస్తారు. కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా ఉండి ఆ యోగి వేమన అనేటటువంటి మూవీ చూడడం జరిగింది. ఆ మూవీలో ఉన్న సారాంశం ఏమంటే, ఒక మనిషి పుడతాడు, పెద్దవాళ్ళు అవుతారు, ముసలి ప్రాయం వస్తుంది, అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్, బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం ఇవన్నీ చూపించి వీటన్నిటి తర్వాత చివరి గోల్ ఏంటంటే భగవంతుని చేరడం అనే సారాంశాన్ని నేను తెలుసుకొని ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా, ఎన్ని చదువుకున్నా, ఏ ఆస్తులు అంతస్తులు ఉన్నా చివరకు మిగిలిపోయేది భగవంతుడు ఒక్కడే అనేటటువంటి నిర్ధారణకు నేను వచ్చి దాంతోపాటు మా మేనమామ అయినటువంటి మేనమామ ఆయన గుండె జబ్బుతో అడ్మిట్ అవ్వడం జరిగింది హాస్పిటల్లో. ఆయనకి నేను చేయగలిగినటువంటి సపర్యలు చేయగలిగాను అమ్మ నాన్నతో పాటు. ఆయన చివరికి గుండె జబ్బుతో చనిపోవడం జరిగింది. అది కూడా నన్ను బాధించింది. ఎందుకంటే అమ్మ, అన్నయ్యలు, వాళ్ళ అక్కలు అందరూ చాలా ప్రేమపూర్వకంగా ఉంటారు. అన్నదమ్ములు కానీ బాబాయిలు కానీ అందరూ చాలా ప్రేమపూర్వకంగా మమ్మల్ని అయితే మా ఫ్యామిలీలో మేమే చదువుకున్న వాళ్ళం నాన్న తర్వాత. సో వాళ్ళకి మేమంటే చాలా అభిమానం. మేము వెళ్తే వాళ్ళని మమ్మల్ని ఒక రాజు రాణుల్లాగా చూస్తారు, అంతటి అభిమానం ఉంది వాళ్ళకి.
అట్లా ఉన్నటువంటి అభిమానం ఈ మామయ్య చనిపోయిన తర్వాత అయ్యో చనిపోయారు అనేటటువంటి ఇంకొక బాధ. ఇవన్నీ క్రోడీకరించి నాకు తెలిసినటువంటి అప్పటికి వచ్చినటువంటి అనుభవం ఏంటంటే ఇవన్నీ ఇమ్మెటీరియల్, ఏది శాశ్వతం కాదు. చివరికి భగవంతుని సన్నిధానం శాశ్వతంగా ఉంటుంది అనేటటువంటి నిరూపణకు నేను రాగలిగాను. అప్పుడు నేను కాన్వెంట్కి వెళ్తాను అని చెప్పి అమ్మ నాన్నతో చెప్పాను. నీవు వెళ్తే ఎట్లా, నిన్ను పంపించామని చెప్పారు. ఇంకొకటి, నీకు ముక్కు మీద కోపం, నువ్వు కాన్వెంట్లో అసలు ఉండలేవు, నీకు ఆ లైఫ్ సెట్ అవ్వదు, వెళ్ళొద్దు అని చెప్పి ముఖ్యంగా అన్నయ్య అమ్మ చాలా డిస్కరేజ్ చేశారు నన్ను. అన్నయ్య సెమినరీ నుంచి లెటర్స్ రాయడం, అమ్మ ఇంట్లో చెప్పడం, నీ సంగతి నాకు తెలుసు కాబట్టి వద్దమ్మా నువ్వు కాన్వెంట్ లైఫ్లో ఉండలేవు, బెటర్ నువ్వు మంచిగా చదువుకొని జీవితంలో వేరే విధంగా స్థిరపడు అని చెప్పి అన్నయ్య అమ్మ చాలా చెప్పారు. కాబట్టి వాళ్ళు చెప్పినా నేను వినకుండా కాన్వెంట్కి వచ్చాను. వచ్చినప్పుడు నల్లపాడు అనేటటువంటి ప్రాంతంలో కమెంట్సీ ప్రోగ్రామ్ అస్పారెన్సీకి ఒక 6 నెలలు జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి 6 నెలలు అయిపోయిన తర్వాత మా ప్రొవిన్షియల్ అప్పట్లో ఉన్నటువంటి సిస్టర్ రోసీనా వాళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను సందర్శించి నన్ను పోస్టెన్సీకి ప్రమోట్ చేశారు. అది తమిళనాడులో ఉన్నటువంటి ట్రిచి అనేటటువంటి పట్టణం. అక్కడ 1 సంవత్సరం పోస్టెన్సీ తర్ఫీదు పొందిన తర్వాత బెంగళూరుకు నౌషేట్కి వెళ్ళడం జరిగింది. పోస్టెన్సీ అనేది 1992 సంవత్సరంలో ట్రిచి అనేటటువంటి ప్రాంతం ఆ పట్టణంలో మొదలైంది. అక్కడ మేము 11 మందిని, మా 11 మందికి అందరం కలిసి ఎలా జీవించాలి అనేది నేర్పిస్తారు. ఎందుకంటే రకరకాల ఊళ్ళ నుంచి, రకరకాల బ్యాక్గ్రౌండ్ల నుంచి వస్తాం కాబట్టి మేమందరం కలిసి ఎలా ఉండాలి అనేది నేర్పిస్తూ ఇంగ్లీష్ని కొంచెం మాడిఫై చేసి మంచిగా మాట్లాడేటట్టు నేర్పిస్తారు. ఆ తర్వాత బెంగళూరుకని నౌషేట్కి పంపించారు. అక్కడ మాకు నిజమైనటువంటి ట్రైనింగ్, క్రీస్తు యొక్క అనుచరులుగా ఎట్లా ఉండాలి అనేది, వినయం, విధేయత, విరక్తత్వం అనేటటువంటి ఈ 3 వ్రతాలు ఎలా ఆచరించాలి అవి బైబిల్ యొక్క వాక్యాల ద్వారా మాకు బోధిస్తారు. అదే విధముగా కథోలిక చర్చి చరిత్రని కూడా వాళ్ళు మాకు నేర్పిస్తారు. మళ్ళీ పూజ అనేది ఎంత అర్థవంతంగా మనం పాల్గొనాలి, పూజ యొక్క భావం ఏంటి, అది నిండు మనసుతో చూసినప్పుడు ఎటువంటి ప్రతిఫలాలు వస్తాయి, మరియు ఈ ఉన్నటువంటి సంస్థ యొక్క పద్ధతులు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ మాకు నౌషేట్లో తర్ఫీదు ఇస్తారు. ప్రతి ఒక్కరితో ఎలా మెలగాలి అనేది కూడా మాకు నేర్పిస్తారు. దానితో పాటు మేము సొంతంగా, ఎందుకంటే అప్పటి వరకు చదువుకొని తల్లిదండ్రుల చాటు పిల్లలంగా ఉన్న వాళ్ళం కాబట్టి మా స్వతహాగా మేము ఎలా బ్రతకాలి అంటే, ఇంట్లో ఆడవాళ్ళు వంట చేసినట్లు వంట నేర్పించడం, మళ్ళీ హౌస్ని ఎలా శుభ్రంగా పెట్టుకోవడం, మమ్మల్ని మేము ఎలా శుభ్రంగా ఉంచుకోవడం, ఇటువంటివన్నీ నేర్పిస్తారు. సో అవన్నీ ఈ యొక్క నౌషేట్లో మొదటి సంవత్సరంలో వాళ్ళు ఇచ్చేటటువంటి తర్ఫీదు. తర్వాత 2వ సంవత్సరంలో ఒక 6 నెలలు మమ్మల్ని వేరువేరు కమ్యూనిటీలకి 1-2 చొప్పులను పంపించేవాళ్ళు. పంపించి అక్కడ కమ్యూనిటీలో, కాన్వెంట్లో సిస్టర్లు ఏ విధంగా ప్రార్థిస్తున్నారు, వాళ్ళు ఒకరి ఎడల ఒకరు ఏ విధంగా మెలుగుతున్నారు, అదేవిధంగా క్రీస్తు యొక్క
పనిని వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలతో వాళ్ళు సమర్థవంతంగా ఎలా నిర్వర్తిస్తున్నారు అనేది చూడడానికి, దాంతోపాటు మమ్మల్ని మేము కూడా మలచుకోవడానికి వాళ్ళు మాకు నేర్పించడానికి అని చెప్పి, చూసి నేర్చుకోవడానికని కాన్వెంట్కి పంపిస్తారు. అలా ఒక 6 నెలలు వేరు కాన్వెంట్లకు వచ్చి మేము ఇటువంటివన్నీ గమనించుకున్న తర్వాత, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలు మాకు తర్ఫీదు ఇస్తారు సెకండ్ ఇయర్ నౌషేట్లో. అది మేము ఎలా ఉండాలి, చూసిన దానికి మేము జీవించబోయే జీవితం ఎలా మేము మలచుకోవాలి అనేటటువంటిది వాళ్ళు నేర్పిస్తారు. దానిలో కూడా ప్రతిదీ గమనించిన తర్వాత మంచి ఏదో తీసుకో, మంచి చెడులు అనేవి ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి. కాబట్టి మంచి అనేది ప్రతి సిస్టర్లో కానీ, ప్రతి ఒక్క మనిషిలో కానీ, ప్రతి ఒక్క విశ్వాసి నుంచి నేర్చుకోమని వాళ్ళు మాకు ఉద్బోధిస్తూ ఉంటారు. అట్లాంటివన్నీ మాకు మంచి అవగాహన వచ్చేటట్లు చూస్తారు ఈ 6 నెలల్లో. తర్వాత మళ్ళీ ఒక పునరావృతం చేస్తారు. మేము తీసుకుపోయేటటువంటి వ్రతాలు వినయం, విధేయత, విరక్తత్వం, ఈ 3 వ్రతాలు మేము ఎలా ఆచరించాలని మళ్ళీ చెప్తారు. చెప్పిన తర్వాత మేము వేసుకునేటటువంటి యూనిఫామ్ అంటే అటైర్ అంటారు, దానికి ఉన్నటువంటి విలువ ఏంటి, అది అసలు ఎందుకు వేసుకుంటాము అనేది కూడా మాకు చెప్తారు. సో ఇవన్నీ ఈ 2వ సంవత్సరం నౌషేట్ అయిపోయిన తర్వాత, ఒక అవగాహనకి వచ్చిన తర్వాత, ఈ అమ్మాయి, ఈ పర్టికులర్ క్యాండిడేట్ తను ఈ జీవితానికి సమర్థవంతంగా ఉండగలదు అనుకున్నప్పుడే వాళ్ళు మా ప్రొవిన్షియల్కి ఒక రిపోర్ట్ని ఇస్తారు. దాన్ని తను కూలంకుషంగా తను గమనించినప్పుడు ఆ ప్రొవిన్షియల్ ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ధారించుకొని ఆ పర్టికులర్ క్యాండిడేట్ని, అంటే మమ్మల్ని వాళ్ళు ముందుకు ప్రమోట్ చేసి మొదటి మాట పట్టుకి మాకు పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు మేము మొదటి మాట పట్టు ద్వారా దేవునికి అనుగు బిడ్డలంగా, తనను అనుసరించే వారిగా తయారవుతాము. అప్పుడు మమ్మల్ని ఈ 3 వ్రతాల ద్వారా మాకు మాట పట్టుని మేము దేవునికి ఇస్తామన్నమాట. సో అట్లా నా మొదటి మాట పట్టు 1995 జనవరి 28వ తారీఖు చేయడం జరిగింది. ఆ టైంలో అప్పుడు ట్రిచీలో ఆ టైంలో ఒక బిషప్ అవైలబిలిటీ లేదు కాబట్టి తన యొక్క అనుచరులు ఉన్నటువంటి వేరే ఫాదరు ఛాన్సలర్ అనేటటువంటి ఒక ఫాదర్కి వాళ్ళు డెలిగేట్ చేశారు కాబట్టి ఆ ఫాదర్ వచ్చి మాకు ఇవ్వడం జరిగింది. సో దానికి మా తల్లిదండ్రులు కానీ, కుటుంబీకులను కానీ ఎవరు రావడానికి మా సంస్థలో పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు రాలేదు, ఎవరికి చెప్పలేదు. ఆ టయానికి అన్నయ్య కూడా తను ప్రీస్ట్ అవ్వలేదు. ఫాదర్లు అయితే రావచ్చు కానీ అప్పటికి అన్నయ్య ప్రీస్ట్ అవ్వలేదు, బ్రదర్గానే ఉన్నారు. చివరి సంవత్సరం బ్రదర్గా ఉన్నారు. 1995 జనవరి 30వ తారీఖున మొదటి మాట పట్టు తర్వాత నేను ట్రిచీ నుంచి గుంటూరు సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్కి రావడం జరిగింది. మామూలుగా సిస్టర్స్ అందరినీ మొదటి మాట పట్ట తర్వాత 1 సంవత్సరం కాన్వెంట్ ఎక్స్పీరియన్స్ కోసం హౌస్లోనే ఉంచుతారు. కానీ నన్ను మాత్రం అప్పటికి నర్సింగ్ చదవమని చెప్పేసి నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చి ఇక్కడికి పంపించారు. పంపించడం జనవరిలో రావడం వలన 6 మంత్స్ అడ్వాన్స్గా ఉంది కాబట్టి అకాడమిక్ ఇయర్కి నన్ను ఒక సిస్టర్కి బాగాలేకపోతే తన దగ్గర తనను చూసుకోవడానికి అని చెప్పి ఉంచారు. ఉంచినప్పుడు ఆ సిస్టర్ని నాకు నర్సింగ్ స్కిల్స్ తెలియనప్పటికీ ఆ సిస్టర్ని చూసుకోవడానికి ఉంచారు కాబట్టి నాకు తోచింది, నాకు చేతనైంది ఆ సిస్టర్కి సహాయం చేయడానికి నేను చేశాను కూడా. అవన్నీ చూసి వాళ్ళు ఇంకా బలపడ్డారు. నేను చేసే విధానం కానీ, నేను ఆ సిస్టర్ని మంచిగా చూసుకునే విధానం కానీ వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యి మేము కరెక్ట్ పర్సన్ని నర్సింగ్ పంపించామనుకుంటున్నామని మా పెద్దవాళ్ళందరూ, మా ప్రొవిన్షియల్ కానీ, ఆ రోజుల్లో ఉన్న ప్రొవిన్షియల్ కానీ, కౌన్సిలర్స్ వాళ్ళందరూ నన్ను అభినందించారు, మంచిగా చూసుకున్నారు కూడా. 6 నెలలు అయిన తర్వాత అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. నన్ను స్టడీస్కి పంపించారు. ఇదే క్యాంపస్లో నేను జిఎన్ఎం నర్సింగ్ 3 సంవత్సరాలు జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ జిఎన్ఎం చదవడం జరిగింది.
నిజానికి నాకు అయితే నర్సింగ్ చదవడం ఇష్టం లేదు. ఎందుకంటే సమాజంలో నర్సింగ్ గురించి ఆ రోజుల్లో ఉన్నటువంటి అవగాహన ఏంటంటే ఆడపిల్లలు నర్సులకి డాక్టర్లకి ఏదో సంబంధం ఉంది అనేటటువంటి అపోహలు ఉండినాయి. అందుకని నాకు మెయిన్ చదవడం ఇష్టం లేదు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ పేషెంట్కి మేమే చెయ్యాలి. సో ఇట్లాంటివి కూడా నాకు అంత ఇష్టం ఉండేవి కాదు. నన్ను నర్సింగ్కి పంపించే ముందు నేను చెప్పానన్నమాట, సంస్థలో జాయిన్ అయ్యే ముందు నేను టీచర్గా పనిచేస్తాను అని చెప్పి జాయిన్ అవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏంటంటే ఇక్కడున్న హాస్పిటల్ వాతావరణానికి ఆ రోజుల్లో నర్సింగ్ సిస్టర్లు ఎక్కువ మంది లేరు కాబట్టి పేషెంట్లు కూడా ఎక్కువగా ఉన్నారు. 250-300 మంది ఉండే హాస్పిటల్ అయితే 250 బెడ్స్ ఉంటాయి. కానీ పేషెంట్లు చూస్తే 250-300 దాటి ఉంటారు. కాబట్టి నర్సింగ్ సిస్టర్స్ తక్కువ అయ్యారని చెప్పి ఆ రోజుల్లో మమ్మల్ని ఒక 14 మందిని పంపించారు. వాళ్ళల్లో నేను కూడా ఒక సిస్టర్ని అనమాట. సో అట్లా నర్సింగ్కి పంపించిన తర్వాత అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. 3 సంవత్సరాలు చదువుతూ ఉన్నాను. కాకపోతే ఆ నర్సింగ్ చదివేటప్పుడు ఎందుకంటే నౌషెట్ లైఫ్కి ఈ కమ్యూనిటీ లైఫ్కి మళ్ళీ హాస్పిటల్ దానికి అవన్నీ సెట్ అవ్వలేక నేను సంహవ్ ఒక 2 ఏళ్ళు బాగానే చదువుకున్నాను. 3వ సంవత్సరానికి వచ్చినప్పటికీ డ్యూటీలు ఎలా ఉంటాయంటే ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయ్యి 5:15కి లేస్తే 5:30 కల్లా మేము గుళ్ళో ఉండాలి పూజకి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కాన్వెంట్లో ప్రార్థనలకు ఉండాలి. దాని తర్వాత మళ్ళీ 7:30 కల్లా వాటిలో డ్యూటీకి ఉండాలి. దానికి ముందే కొన్నిసార్లు 6 గంటలకే ఉండాలి. సో అట్లా దాదాపుగా రోజులో 24 గంటలకి 48 గంటలు డ్యూటీ చేసినట్లు ఉంటుంది. మాకు శరీరం అంతా అలసిపోయి ఉంటుంది. దానికి తోడు మళ్ళీ మధ్యలో TNI కాన్ఫరెన్స్ ప్రిపరేషన్ అని ఒక నెల ఉంటుంది. మళ్ళీ సిస్టర్ల జూబిలీలని, పండగలని, చర్చి ఫీస్ట్లని, ఇక రకరకాల పండగలు మనం నిత్యం చూస్తూ ఉంటాం కదా. సో ప్రతి ఒక్క పండగ రోజు పండగలానే ఉంటుంది. పండగ వాతావరణం, ఆ ప్రిపరేషను, ఇక అవన్నీ డెకరేషన్లని, పాటల ప్రాక్టీస్లని, వీటన్నిటికీ టైం పోతూ ఉంటుంది. చదువుకోవడానికి 8 గంటల డ్యూటీ అనేది 10 గంటల, 12 గంటల, 16 గంటల డ్యూటీ నిలువుగాళ్ళ మీద నిలబడి చేయడం, ఇట్లాంటివన్నీ రొటీన్ డ్యూటీలు అన్నమాట. నాకు శరీరం అలసిపోయి చదువుకోవడానికి కష్టంగా ఉండేది. ఎందుకంటే సాయంత్రం 5 గంటలకి జీప్ రెడీగా ఉంటుంది విలేజ్కి వెళ్ళడానికని. చర్చిలో పనిచేసే సిస్టరు, ఫాదరు, మేము 4 సిస్టర్లు, నా క్లాస్మేట్స్. మేము 4 ఫాదర్ సిస్టర్తో కలిసి గ్రామానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పటికి 10-10:30 అవుతుంది. ఇంకా సఫర్ అయిపోయి బుక్ పట్టుకున్నప్పటికి నిద్ర వచ్చి చదవలేక నేను చాలా ఇబ్బంది పడిపోయాను. ఇదేంటి చదువుకునే టైంలో కూడా ఇంత బిజీ లైఫ్, డ్యూటీలో ఒక ఎత్తు అయితే మళ్ళీ బయట కార్యక్రమాలు ఇంకొక ఎత్తుగా ఉన్నాయి. అసలు నాకు ఈ నర్సింగ్ వద్దంటే పంపించారు. ఇంత కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. నేను కావాలని వచ్చినందుకు, దేవుడికి మాట ఇచ్చి నేను వచ్చినందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఏం దేవుడా అనుకొని చివర ఇంకొక 4 రోజులకి నేను ఫైనల్ ఎగ్జామ్ రాస్తాను అనగా నేను ప్రొవిన్షియల్ దగ్గరికి వెళ్ళి, సిస్టర్, నేను ఆ రోజుల్లో ఉన్న సిస్టర్ పౌలిన్ జోసెఫ్, సిస్టర్ నేను చదవలేకపోతున్నాను, నాకు నర్సింగ్ ఇష్టం లేదు, నేను ఇప్పుడు కూడా డిస్కంటిన్యూ చేస్తానని అంటే ఆ సిస్టర్ చెప్పారు, ఇంకేముందమ్మా మొత్తం అయిపోయింది కదా, ఇంకా 4 రోజుల్లో నువ్వు పరీక్షలు రాసి అయిపోయేదానికి ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి సిస్టర్ నన్ను బుజ్జగించి నా ఎగ్జామ్ కంటిన్యూ చేసి రాసేటట్లు చేశారు. అది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే లైఫ్, మళ్ళీ ఇట్నే రొటీన్ లైఫ్. నాకు అసలు శారీరకంగా చాలా వీక్గా అనిపించేది. కానీ తప్పదు, చిన్న సిస్టర్లు, కాన్వెంట్లో పనులు, అన్ని బయట పనులు, ఇంట్లో పనులు, గ్రామాల పనులు, ఇవాంజలైజేషన్, ఇవన్నీ చేయక తప్పట్లేదు. సింగింగ్ ప్రాక్టీస్లు, జూబ్లీలు అండ్ డాన్స్ చిన్న సిస్టర్లం కాబట్టి. సో ఇవన్నీ చేసి అలసిపోయి ఎందుకు వచ్చాను రా దేవుడా అని నేను ఫీల్ అయిన సమయాలు చాలా ఉన్నాయి. సో 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత నేను మా అమ్మ అన్నయ్యని పిలిచి, నాన్నకి చెప్పడానికి భయం, అందుకని అమ్మకి అన్నయ్యకి చెప్పాను, నాకు ఇక్కడ ఉండటానికి ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ముందు అమ్మతో చెప్పాను. అమ్మతో చెప్తే అమ్మ ఏమన్నారంటే, నేను నీకు ముందే చెప్పాను, నువ్వు రావద్దు,
నువ్వు ఉండలేవు అని చెప్పి, ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అన్నయ్య ఉన్నాడు, నువ్వున్నావు అని అన్నయ్యను కూడా సరేనని చెప్పాము. లేదనంటే మీ ఇద్దరికి బయట లైఫే మిమ్మల్ని ఎన్నుకోమని చెప్పేవాళ్ళం కదా, ఇప్పుడు ఎందుకు వేరుగా మాట్లాడుతున్నా. ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను మళ్ళీ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, దేవా నేను నీకోసం వచ్చాను కాబట్టి ఏదున్నా నేను నీకోసమే జీవించుతాను అని చెప్పి నాకు నేను దృఢంగా నిర్ణయించుకొని ఉండిపోయాను. ఇప్పటికీ అట్లానే కంటిన్యూ అవుతున్నా. కష్టాలు లేవని కాదు, కష్టాలతో పాటు సుఖాలు కూడా ఉన్నాయి. సిస్టర్స్ అందరూ బాగానే చూసుకుంటారు, వాళ్ళు కరెక్షన్ చేసేటప్పుడు చేస్తారు, మంచిగా చూసుకునే టైంలో చూసుకుంటారు. సో అట్లా జీవితం కొనసాగుతూ ఉంది. 1999 డిసెంబర్ నెలలో నన్ను గుంటూరు నుంచి సతనపల్లికి బదిలీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టీబీ శానిటోరియం, టీబీ పేషెంట్స్కి నేను పనిచేయాలని చెప్పి ఆ రోజుల్లో ఉన్నటువంటి మా ప్రొవిన్షియల్ అయినటువంటి స్టెల్లా మేరీ సిస్టర్ నన్ను అక్కడికి బదిలీ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకి నేను అక్కడ సేవ చేశాను. చాలా మంచిగా వాళ్ళు చెప్పేవాళ్ళు. మంచి సిస్టర్ని పంపించారు మాకు, చాలా బాగా చూసుకుంటున్నారు, ఈ సిస్టర్ మాకు మంచిగా సేవ చేస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి నేను ఉదయాన్నే ప్రేయర్ చెప్తాను, మళ్ళీ వాళ్ళకి అవసరమైనటువంటి మందులు ఇస్తాను, డాక్టర్గా చూపిస్తా, వాళ్ళ రౌండ్స్కి వెళ్తాను, ప్రతి నిమిషం వాళ్ళని అనుసరించి వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ నేను చూసుకొని చేసేదాన్ని. నాతో పాటు ఒక ఫారిన్ సిస్టర్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ సిస్టర్ కూడా ఈ చిన్న సిస్టర్ చాలా మంచిగా ఫెయిత్ఫుల్గా పనిచేస్తుంది, నమ్మకంగా ఉంది, పేషెంట్ని చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పి మంచిగా చెప్పేవాళ్ళు, మంచిగా చూసుకునేవాళ్ళు వాళ్ళు నన్ను. తర్వాత వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. సాయంత్రం పూట జపమాలు చెప్పించడం. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే పేషెంట్లు, ఈ సిస్టర్ చాలా పద్ధతిగా ఉంటారు, మంచిగా చెప్తారు, చాలా సిన్సియర్గా పనిచేస్తారు అని చెప్పి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, పేషెంట్స్ని నేను చూడటమే, వాళ్ళ అవసరాన్ని చూడటమే అని నాకు తెలుసు, కానీ వాళ్ళు ఎవరో ఏంటో నాకేమీ తెలియదు. వాళ్ళ రోగం వాళ్ళ తిండి, ఎందుకంటే టీబీ వాళ్ళకి మంచి డైట్ కావాలి కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి డైట్ కూడా పెట్టేవాళ్ళం. అట్లా మంచిగా చూసుకుంటా ఉన్నాను. చూసుకుంటున్న టైంలో మళ్ళీ మా ప్రొవిన్షియల్ ఏం చెప్పారంటే, హనుమాన్ జంక్షన్ అనేటటువంటి స్థలంలో హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి నీ అవసరం ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ నర్సుగా పనిచేయని చెప్పి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. వెళ్ళినప్పుడు అందరూ పెద్ద సిస్టర్లే, హాస్పిటల్లో చేసేవాళ్ళు అందరూ పెద్ద సిస్టర్లు. దాదాపుగా ఒక డాక్టర్ సిస్టర్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళే. సో వాళ్ళందరి మెంటాలిటీస్ వేరుగా ఉంటాయి. వాళ్ళల్లో ఒక సిస్టర్ నా ప్రిన్సిపల్ సిస్టర్ కూడా అప్పటికి అక్కడికి వెళ్ళి ఉన్నారు. సో అట్లా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది.